ప్రోత్సహిస్తాడు ఆయన. ఒకసారి ఒక అమెరికా దేశంలో టైలర్ ఉండేవాడు, బట్టలు కుట్టేట ఆయన ఎవరికి వచ్చిన సువార్త చెప్పడం ఆయనకి ఇష్టం. హిజ్ నేమ్ జాన్ ఫ్రెవెడ్. జాన్ ఫ్రెవెడ్ కొలతలు కొలుస్తూనే యేసుప్రభు తెలుసా నీకు అంటూ సువార్త చెప్పేవాడు. ఒకరోజు 16 సంవత్సరాల యవనస్తుడు వచ్చాడు, కొలతలు కొలుస్తూ, యేసుప్రభు గురించి నీకు తెలుసా అంటే ఆయన అన్నాడు, నాకేం తెలియదు సార్ అన్నాడు. అప్పుడు జాన్ ఫ్రెవెడ్ అన్నాడు, ఈరోజు సాయంకాలం ఒక కూడికుంది, వస్తారా అన్నాడు. సార్ వస్తాను సార్, ఎన్ని గంటలకు రావాలి? పలానా టైంకి. అక్కడ వెళ్ళేసరికి ఆ యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. జాన్ ఫ్రెవెడ్ ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా సాయంకాలం తనని ఇన్వైట్ చేశాను నేను, ఈరోజు మీరు తనని ఎట్లనన్నా దర్శించాలి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ మొర్దుకై గారు వాక్యం చెప్తా ఉన్నారు, యేసే నిజమైన దేవుడు, పాపానికి శిక్ష నిత్యము మండే అగ్నిగుండము, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు లేకుండా నీకు మోక్షం లేదు, నిత్యము మండే అగ్నిగుండమే. రా ముందుకి ప్రభుని అంగీకరించడానికి, నేడే రక్షణ దినము అంటూ మొర్దుకై గారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ జాన్ ఫ్రెవెడ్, ఈ టైలర్ ప్రార్థిస్తూ ఉన్నాడు, ఈ యవనస్తుడు వెళితే బాగుండు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని చేత రేకెత్తించబడ్డాడు. ఆ యవనస్తుడు ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. తర్వాత ఆయన బైబిల్ కాలేజ్ చేశాడు మొర్దుకై గారి దగ్గర. బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత పరిచర్య ప్రారంభించాడు. ఆదివారం రోజు వాక్య పరిచర్య చేసేవాడంట. సోమవారం నుంచి శనివారం వరకు కనబడేవాడు కాదంట. అరే ఏం చేస్తున్నాడు ఈయన అని చూస్తే చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్ళి యేసుని గురించిన వార్త చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ప్రాంతాలు దాటాడు, జిల్లాలు దాటాడు, రాష్ట్రాలు దాటాడు, దేశాలు దాటాడు, సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. జాన్ ఫ్రెవెడ్ ప్రార్థించాడు, ప్రోత్సహించాడు కూడికకు రమ్మని. ప్రేమైన సోదరుడా, బర్నబాలాగా నువ్వు ఎవరినైనా ప్రేరేపిస్తావో, ప్రార్థించి వారిని పురికొల్పుతావో, ఆ యవనస్తుడు రాబోయే రోజుల్లో ప్రభు కొరకు శూర కార్యములు చేయించగలడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా. ప్రోత్సహించు. ఒకసారి వృద్ధాప్యంలో బిల్లీ గ్రాహం గారికి ఒక కలబడ్డదంట. దర్శనంలో ప్రభు ముందు నిలబడ్డాడంట, ప్రభా చూడు నా వెనకాల ఎన్ని కోట్ల మందిని నీ యొద్దకు నడిపించాలో నీ కృప ద్వారా అని. వారి ముందు నేను నిలబడ్డానయ్యా, చూడు ఎంత గొప్ప పరిచర్య చేశాను అన్నాడంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, బిల్లీ గ్రాహం నీకన్నా ముందు నాకు ఒకరు కనబడుతున్నారయ్యా అన్నారంట. నాకన్నా ముందేవరయ్యా? జాన్ ఫ్రెవెడ్ కనబడుతున్నాడు, నిన్ను ప్రోత్సహించిన వ్యక్తి. జాన్ ఫ్రెవెడ్ కనబడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున సంఘములో బర్నబాలు కావాలి, సంఘములో బర్నబాలు లేపబడాలి. దైవజనులారా, వేరే వారిని ప్రోత్సహిస్తే బ్రదర్, వాళ్ళు నాకు విరోధంగానే ఇంకొక చర్చ్ బిల్డింగ్ పెడతారేమో, మందిరం పెట్టని. ప్రైజ్ ద లార్డ్. నీ రాజ్యము నా రాజ్యము కట్టుకోవడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది, యేసు రాజ్యము కట్టబడడానికి. హల్లెలూయా. మనం అనుకుంటాం ఆ వ్యక్తిని దేవుని చేత ప్రేరేపిస్తే ప్రోత్సహిస్తే నా విలువ ఎక్కడ పోతుందో. విలువ పోదు నాయన, ప్రభుకి విలువ వచ్చుద్ది, ప్రభుకి విలువ వచ్చుద్ది. ఈ మధ్యాహ్నం ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. బర్నబాలు, స్త్రీలారా బర్నబాల్లాగా ఉండాలి. నీ పక్కవారిని ప్రోత్సహించండి, ప్రభు కొరకి ఆదరించండి, హెచ్చరించండి. ప్రభు పనిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, అన్నిట్లో నమ్మకంగా ఉండండి, ప్రభు మహిమ కొరకు బ్రతకడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఒక మాట చెప్పనియండి, జాన్ మార్క్ గురించి చెప్తూ చెప్పనియండి. జాన్ మార్క్ ప్రారంభము చెడిపోయింది, కానీ అంతము అదిరిపోయింది. హల్లెలూయా. ఈరోజు జాన్ మార్క్ లాగా నిజంగా రిజెక్ట్ చేయబడి తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో. నా జీవితం ఇంకా అయిపోయింది, ఏం లేదు, ఏముంది అనుకుంటున్నావేమో. లేదు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్తగా విను. ఇప్పటికి ఇంటర్వెల్ అయింది, ఇంకొక పార్ట్ ఉంది. ప్రభువు నిన్ను తన మహిమ కొరకు వాడుకోగలడు. లేవనెత్తి. ఈరోజు సిగరెట్లలో పట్టుబడ్డావేమో, గుట్కాలలో పట్టుబడ్డావేమో, డ్రగ్స్ లో పట్టుబడ్డావేమో, ఆత్మీయ జీవితంలో పతనమైన స్థితిలో ఉన్నావేమో. నీ జీవితం నీకే అసహ్యంగా ఉన్నదేమో. నన్నెవరు మెచ్చుకోరు, నన్నెవరు దగ్గరికి చేర్చుకోరు అనుకుంటున్నారేమో. సిస్టర్ జాగ్రత్తగా విను.
నిజంగానే నీ చేతులారా నువ్వే సెల్ఫ్ గోల్ చేసుకున్నావేమో, పాడు చేసుకున్నావేమో. అంత అయిపోలే. మిగిలిన శేష జీవితం బర్నబా లాగా పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు రేకెత్తించబడి అభిషేకించబడి ప్రభు కొరకు అద్భుతమైన చరిత్ర సృష్టించగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు చరిత్ర సృష్టించగలవు. అయిపోలే. ఫస్ట్ హాఫే అయిపోయింది, సెకండ్ హాఫ్ ఉంది. ఆ సెకండ్ హాఫ్లో ప్రభు నిన్ను వాడుకోగలడు.